ఇక్కడ కవిత కూడా చెప్పినట్టుంది. కేసే తప్పు చెప్పేది ఏముంది కవిత, లిక్కర్ కేసే తప్పు ఇంకా చెప్పేది ఏముంది అని కవిత అన్నారు. కోర్టులో హాల్ నుంచి బయటకు వస్తున్న టైంలో ఆమెను మీడియా ప్రశ్నించగా సిబిఐ అధికారులు మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతున్నారు. కొత్తగా చెప్పేది ఏమీ లేదు, సిబిఐది వృధా ప్రయాస, సిబిఐ చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. సో సిబిఐ కవితని విచారించడమే తప్పు, అవే ప్రశ్నలు అడుగుతుంది అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు క్లియర్గా ఉన్నాయి కానీ ఈమె చెప్పే సమాధానం క్లియర్ లేకుండొచ్చు. సో అందుకని వాళ్ళు అడిగిన ప్రశ్నలే అడుగుతారు. ఈమెనేమో వాళ్ళు అదే ప్రశ్నలు అడుగుతున్నాయి, సేమ్ ఆన్సర్ చెప్తున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, రైట్. సో ఈ వార్తని ఇంకా డీటెయిల్ చూద్దాం. కవితనే సూత్రధారి, ఆప్కు 100 కోట్ల మళ్లింపుపై ఆమెదే కీలక పాత్ర, కస్టడీ అప్లికేషన్ సంచలన విషయాలు వెల్లడించిన సిబిఐ. కవితను 3 రోజుల పాటు సిబిఐ కస్టడీ అప్పగించిన కోర్టు. శరత్ చంద్రారెడ్డి నుంచి తెలంగాణ జాగృతికి 80 లక్షల విరాళం, ప్రతిఫలంగా లిక్కర్ దందాలు ఛాన్స్ ఇస్తానని శరత్కు కవిత హామీ. 5 రీటైల్ జోన్ల కోసం 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్. మహబూబ్ నగర్ భూమి సెల్ డీల్ పేరిట 14 కోట్ల వసూలు, అడిగినంత ఇవ్వలేదంటూ బెదిరింపులు. కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర పన్నారు. తప్పించుకునేలా సమాధానాలు. ఆమెకు కస్టడీ తీసుకొని ఇంటరాగేట్ చేస్తే కానీ మరిన్ని వివరాలు బయటికి రావు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ. అండ్ ఇది అనమాట మాట్లాడుతున్న విషయాలు ఏదైతే ఉందో. శరత్ చంద్రారెడ్డి అనే దగ్గర జాగృతికి ఆయన 80 లక్షల పైసలు ఇచ్చారు. అలాగే మహబూబ్ నగర్లో ఒక కవితకు సంబంధించిన ల్యాండ్ కొనుగోలు చేసిన దానికి సంబంధించి 14 కోట్లు వసూలు చేసిందంట కవిత. కానీ ఆ ల్యాండ్ అప్పుడు కొన్నట్టు 14 కోట్లు వసూలు చేసింది. కానీ ల్యాండ్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాయి కదా, సో ఆ దాఖలాలు ఇంకా ఇప్పటివరకు లేవు. ల్యాండ్ బదిలీలు కూడా కూడా చేయలేరని చెప్పేసి ప్రధానంగా వార్త వచ్చింది. సో ఇంకోటి, తెలంగాణలో బిజినెస్ ఎట్లా చేస్తావు చూస్తా కవిత అన్న మాట ఇది. సో డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డి కవిత బెదిరించినట్టు సిబిఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూల్స్కు విరుద్ధంగా శరత్ చంద్రారెడ్డి చెందిన 3 సంస్థలు 5 రీటైల్ జోన్లు దక్కాయి. ఇట్లా కేటాయించినందుకు గాను ఒక్కో జోన్కు 5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు తాను విజయ్ నాయక్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 100 కోట్లు చెల్లించానని ఆయనతో అన్నారు. అయితే శరత్ చంద్రారెడ్డి రూపాయలు 25 కోట్లు ఒకేసారి చెల్లించేందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను చెప్పినట్లు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎట్లా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారు అని కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొంది. సో చూసారు కదా, ఇది అనమాట. సో కవిత తెలంగాణలో మాకు పైసలు ఇవ్వకపోతే నీకు 5 జోన్లు ఇవ్వము, సో నువ్వు తెలంగాణలో వ్యాపారం ఎట్లా చేస్తావు చూస్తా అని చెప్పేసి బెదిరించినట్టు ఇటు ఒక సిబిఐ అప్లికేషన్లో వెల్లడించింది అనమాట.